రైల్వే ట్రాక్స్ చుట్టూ కంకర్రాళ్లను ఎందుకు వేస్తారో తెలుసుకుందాం. ప్రయాణికులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చేర్చడానికి ఎన్ని రవాణా సౌకర్యాలు ఉన్నా రైలుకు సాటి మరొకటి ఉండదు. రైలు పట్టాల పక్కన నడుస్తుంటే ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. చాలా మంది రైళ్ల చప్పుడుకు ఆ సమయంలో హడలిపోతారు. అయితే మీరెప్పుడైనా రైలు పట్టాల పక్కన కంకర పోసి ఉండడం గమనించారా? అసలు ఆ కంకర ఉపయోగం ఏంటి? పట్టాల కింద కంకరనే ఎందుకు వాడతారు అనే అనుమానం చాలా మందికి వస్తుంది. కానీ ఇంటికి రాగానే ఆ విషయం గురించి మర్చిపోతుంటారు. మరి రైల్వే ట్రాక్స్ చుట్టూ కంకర్రాళ్లను ఎందుకు వేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రైలు పట్టాల మధ్య కంకర వేసే విధానాన్ని సాంకేతిక నిపుణులు 19వ శతాబ్దంలో రూపొందించారు. సాధారణంగా రైలు మార్గం హారిజాంటల్ ప్లేన్ మరియు వెర్టికల్ ప్లేన్ రెండూ ఒకే లెవెల్లో ఉండాలి. ఇప్పుడు ట్రాక్స్ మధ్యలో కాంక్రీట్ దిమ్మలను ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఒకప్పుడు చెక్క దిమ్మలు ఉండేవి. రైలు పట్టాలు వేసేటప్పుడు ముందు స్లీపర్లు వేసి వాటిపై పట్టాలను బిగిస్తారు. ఆ తర్వాత కంకర్రాళ్లు దాని చుట్టూ వేస్తారు. ఇలా రైలు ట్రాక్ కింద చుట్టూ వేసే కంకర్రాళ్లను బల్లాస్ట్ అంటారు. ఇప్పుడు ట్రాక్స్ మధ్యలో కాంక్రీట్ దిమ్మలను ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఒకప్పుడు చెక్క దిమ్మలు ఉండేవి. అయితే నిరంతరం ఈ పట్టాల మీద రైళ్లు ప్రయాణించడం వల్ల కొన్ని చోట్ల స్లీపర్లు కృంగి లెవెల్ మారే అవకాశం ఉంటుంది. అందుకే నిరంతరం ఈ రైలు పట్టాల లెవెల్ని తనిఖీ చేస్తుంటారు. రైల్వే గ్యాంగ్మెన్ 4 చక్రాల తోపుడు బండిపై పట్టాలపై ప్రయాణిస్తూ లెవెల్ మారిన చోట స్లీపర్ల కింద వంకరలతో లెవెల్ని సరిచేయాలి. అందుకు కంకర అందుబాటులో ఉండాలి. అందుకే ఎక్కువ మొత్తంలో కంకరను పట్టాలకు ఇరువైపులా ఉంచుతారు. దీంతో పట్టాలు, దిమ్మలు, స్లీపర్లు ఒకే స్థానంలో ఫిక్స్ అయ్యి అటు ఇటు కదలకుండా ఉంటాయి. కొన్ని దేశాలలో ఈ కంకర బదులుగా అగ్నిపర్వతాలు విడుదల చేసిన బూడిద వంటి పదార్థాన్ని ఉపయోగిస్తారు. మరి పట్టాల పక్కన కూడా కంకర్రాళ్లను వేయడం వెనుక కారణం ఉంది. సాధారణంగా రైల్వే ట్రాక్ మొత్తం భూమిపై కొంత ఎత్తులో కంకర్రాళ్ల మీద ఏర్పాటు చేయబడి ఉంటుంది. దానికి తోడు ట్రాక్స్ పక్కన ఎత్తుగా కంకరను పోస్తారు. అలా పోయడం వల్ల వర్షం పడిన నీరు సులభంగా భూమిలోకి వెళ్ళిపోతుంది. ట్రాక్ పై నీరు నిలవదు. దీంతో రైళ్లు సులభంగా వెళ్లవచ్చు. వరదకు ట్రాక్ కొట్టుకుపోవడం ఉండేందుకు కూడా అలా కంకర్రాళ్లను ఏర్పాటు చేస్తారు. అలా చేయడం వల్ల మొక్కలు కూడా పెరగవు. కింద చెత్త పేరుకుపోకుండా ట్రాక్స్ క్లియర్గా కనిపిస్తాయి. అదండి, రైల్వే ట్రాక్స్ చుట్టూ కంకర్రాళ్లు ఎందుకు వేస్తారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.